టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా తన ఆఖరి గ్రూప్ గేమ్లో కెనడాతో తలపడనుంది. ఫ్లోరిడాలోని లాడర్ హిల్లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ ఈ మ్యాచ్కు ఆతిథ్యమిస్తుంది. న్యూయార్క్లో ఐర్లాండ్పై 8 వికెట్ల విజయంతో మెన్ ఇన్ బ్లూ తమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. సూపర్ 8లో తమ స్థానాన్ని బుక్ చేసుకోవడానికి యుఎస్ఏపై రోహిత్ సేన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ఏలో ఇప్పటివరకు భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించినప్పటికీ సూపర్ 8 దశ ప్రారంభమయ్యే ముందు కొన్ని విభాగాల్లో మెరుగుపడాలని చూస్తోంది. అందులో భాగంగా కెనడా మ్యాచ్ కోసం భారత్ జట్టు 3 మార్పులను చేయాలని భావిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టీ20 ప్రపంచ కప్ లో తొలి 3 మ్యాచ్ల్లో 2 స్పిన్ ఆల్రౌండర్స్ తో భారత్ బరిలోకి దిగింది. బ్యాటింగ్ యూనిట్ ను బలోపేతం చేసేందుకు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను చేర్చారు. జడేజా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశం ఉంది. కుల్దీప్ ఐపీఎల్ 2024లో మంచి ఫామ్ ను కనబరిచాడు. 8.70 ఎకానమీ రేటుతో 16 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ ఎంట్రీతో టీమిండియా స్పిన్ విభాగం మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. రెండో మార్పు ఏంటంటే శివన్ దుబే స్థానంలో సంజు శాంసన్ ను తీసుకునే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివన్ దుబే న్యూయార్క్ లో పాకిస్తాన్ పై తక్కువ స్కోరు చేయడంతో చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. రింకు సింగ్ కంటే ఎక్కువగా దుబేను నమ్మినందుకు చాలా మంది సెలక్షన్ కమిటీని నిందించారు. అయినప్పటికీ యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో దుబే 35 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతను సూర్యకుమార్ యాదవ్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు 111 పరుగుల ఛేదనలో సహాయం చేశాడు. అయితే భారత మేనేజ్మెంట్ మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్ ని ప్రయత్నించవచ్చు. సూపర్ 8 దశలో మరిన్ని బ్యాటింగ్ ఆప్షన్స్ సన్నద్ధం చేసేందుకు టీమిండియా ఈ నిర్ణయం తీసుకోనుంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహించిన శాంసన్ 14 గేమ్లలో 153.47 స్ట్రైక్ రేటుతో 531 పరుగులు సాధించి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇక చివరిగా మహ్మద్ సిరాజ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ రానున్నాడు. రైట్ ఆర్మ్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డాడు. కేవలం 1 వికెట్ మాత్రమే తీసి 57 పరుగులు ఇచ్చాడు. భారత మేనేజ్మెంట్ అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను తీసుకుంటే బౌలింగ్ విభాగం మరింత వైవిధ్యంగా మారే అవకాశం ఉంది. ఐపీఎల్లో చాహల్ 15 గేముల్లో 18 వికెట్లు పడగొట్టి మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. కెనడాతో మ్యాచ్కు ఈ 3 మార్పులు చేస్తే సూపర్ 8 సమయానికి టీమిండియా మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ మార్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.